ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే విపరీతంగా టారిఫ్లు పెంచారు, ఇష్టానుసారంగా పెంచారు, 9 సార్లు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు టారిఫ్ను పెంచారు. పేద ప్రజలపైన భారం వేశారు. వాళ్ళపైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష 50 యూనిట్లు ఉపయోగించే వాళ్ళపైన బిల్లు 100 రూపాయలు ఉంటే అది 199 చేశారు. 100 యూనిట్లు వాడే వాళ్ళకు ₹2.44 ఉంటే అది ₹4.53 చేశారు, 86%. 200 యూనిట్ల లోపల ఉంటే ₹632 ఉంటే 1123 చేశారంటే 78%. 300 పైన ఉండే వాళ్ళు 1173 ఉంటే 2037 చేశారు, 29%. అంటే పేదవాళ్ళ పైన పెనుభారం వేశారు. ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను కానీ నాకే అర్థం కాలే ఈ పేరు చూస్తూ ఉంటే. ఫ్యూయల్ సర్చార్జ్ 5,896 కోట్లు, ట్రూ అప్ ఛార్జెస్ 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు. నేనున్నప్పుడు అధ్యక్ష ₹1 వేసి అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డును తీసుకోమన్నాం. 4 పైసలు ₹1 కూడా 4 పైసలు 6 పైసలు వేసి 6 పైసలు వేసి 6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది ₹1 వేసి వీళ్ళు తీసేసుకున్నారు, గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే అధ్యక్ష 19-24లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారులపైన భారం వేసే పరిస్థితికి వచ్చారు. గ్రోత్ ఎంత పెరిగిందంటే 4.8%. అదే 14-19లో 36% పెరిగింది. 36% వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పలికినట్టు. అది 4.8% తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని. మళ్ళీ పోతూ అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉందంటే 17 నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అదనంగా 6,073 కోట్లు, 6,544 కోట్లు ఈ 2 కూడా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక పక్క, ఇవి చూస్తే ఇంకొక 50,000 వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పటికీ కరెంటు కోతలు ఉంటే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, పవర్ ఆయనే చూస్తున్నారు, మొన్నటి వరకు ఉన్నారు పవర్ సెక్రటరీగా. ఒకటే హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం. రెండో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి, కొన్ని కాదు. నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి. ఇంకొక పక్కన ఈ వ్యవస్థని మీరు చూస్తే 30 ఏళ్లుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది. ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజుట్లోని రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు. నా వల్ల కాదు సార్ అంటే నీకెందుకు, నేనున్నాను, నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధ్యత తప్పచెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని. కడాన రేచల్ చటర్జీ ఉండేది, లేదు సార్ అది టెన్షన్ డిపార్ట్మెంట్, నా వల్ల కాదు, నా ఆరోగ్యం బాగాలేదంటే నేను ఏదో కేరళకు పోతున్నాను. మంచి ఆఫీసర్, మంచి ఆఫీసర్లు కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీరు ఉండాల్సిందే తప్పదని, కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళని పెట్టి స్ట్రీమ్ లైన్ చేశాం.